15న మనకి స్వాతంత్రం వచ్చింది. ఇది అందరికీ తెలుసు. చాలా మందికి ఆగస్ట్ 15కి జనవరి 26కి తేడా తెలియదు. ఇప్పుడు నేను చెప్తాను. 1947 ఆగస్ట్ 15న మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. ఈ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా రాజ్యాంగ మసూదా కమిటీని ఏర్పాటు చేశారు. మన దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. మన దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపబడింది. ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలుపరచడం వల్ల ఈ రోజు మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారితో పోరాడి చావు బ్రతుకుల మధ్య కట్టుమిట్టాడి కన్నీటి మధ్య కష్టాల మధ్య మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు. ఇలాంటి మన దేశాన్ని శత్రువుల నుంచి కాపాడుతున్న శత్రు దేశాల నుంచి కాపాడుతున్న త్రివిధ దళాలకు మనందరి నుంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం.